అనంతపురం జిల్లా కమ్మదూరు మండలం తిప్పేపల్లి గ్రామంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్ షో నిర్వహించారు. ఎన్నికల ప్రచారానికి వచ్చిన టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబుకు టీడీపీ పార్టీ సీనియర్ నాయకులు, మహిళలు, గ్రామస్తులు పూలవర్షం కురిపించి గజమాలతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అమిలినేని మాట్లాడుతూ మహిళలు కట్టెల పొయ్యిలతో ఇబ్బందులు పడుతున్నారు అని గుర్తించి మహిళలకు గ్యాస్ స్టవ్, సిలిండర్లు ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడుకే చెందుతుందని, వైకాపా ప్రభుత్వం వచ్చిన తరువాత గ్యాస్ సిలిండర్ ధర పెరిగిపోవడంతో తిరిగి కట్టెల పొయ్యిలపై అవస్థలు పడుతున్నారు. దీన్ని గమనించిన చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి కుటుంబానికి ఏడాదికి 3 సిలిండర్లు ఉచితంగా ఇచ్చి మహిళకు ఆర్థిక ఇబ్బందులు తొలగించి వారి కుటుంబం సంతోషంగా ఉండేలా చూస్తామని భరోసా ఇచ్చారు. రాష్ట్ర భవిష్యత్ చంద్రబాబు నాయుడు చేతుల్లో ఉందని, అందుకు ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుకు ఓటు వేసి ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులను గెలిపించాలని అభ్యర్థించారు. పార్టీ తరఫున మన తిప్పేపల్లి గ్రామానికి విచ్చేశారు. మీ అందరూ కూడా తెలుగుదేశం పార్టీకి అత్యధిక మెజార్టీని ఇచ్చి మన తిప్పేపల్లి గ్రామంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులైనటువంటి ఎమ్మెల్యే అభ్యర్థి రావాల్సిన నీరు కూడా లేదు. మన సూపర్ 6 పదాల్లో ఇంటింటి కుళాయి అనే పథకం కూడా ఉంది. దాన్ని కూడా ఎంత వీలైతే అంత త్వరగా అమలు చేస్తామని తెలియజేస్తున్నా. అలాగే రాబోయే కాలంలో చాలా మంది యువకులు కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉంది. వాళ్ళందరికీ కూడా మనం ఒకటే భరోసా ఇస్తున్నా, నేను ఒకటే భరోసా ఇస్తున్నా. మనకు దగ్గరలో ఉన్న కమ్మదూరు 100 మధ్యలో ఉన్న ఏపీఐసిసి ల్యాండ్ ఉంది, 1000 ఎకరాలు. అక్కడ మనం పరిశ్రమలు తేవడానికి ప్రయత్నం చేద్దాం. పరిశ్రమలు తెచ్చి ఉపాధి కల్పించేటట్టు చర్య తీసుకుంటానని ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నా. మన గ్రామాల్లో కూడా చాలా సమస్యలు ఉన్నాయి. ఎన్నికైన తర్వాత నేను కళ్యాణదుర్గం ప్రాంతంలోనే ఉంటా, కళ్యాణదుర్గం పట్టణంలో ఉంటా. మీరు ఎప్పుడైనా కానీ ఎవరైనా కానీ మీ సమస్యలు ఉంటే కనుక ఖచ్చితంగా మీరు నా దగ్గరకు వచ్చి మీరు తెలియజేసుకోవచ్చు. ఎందుకంటే అక్కడే నేను ఆఫీసు కానీ ఇల్లు కానీ 2 అక్కడే ఉంటాయి. నేను ఇక్కడ కళ్యాణదుర్గం ప్రాంత ఓటర్ గానీ నమోదైనాను కాబట్టి నేను ఎక్కడికి పోను, మీలో ఒకటిగానే ఉండాలనుకుంటాను. కాబట్టి ఎవరికి ఏం సమస్య వచ్చినా ఊర గ్రామ పెద్దలు కానీ, అలాగే మీ మండల నాయకులు కానీ, లేక నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకుల ద్వారా కానీ, లేదా మీరు స్వతంత్రంగా వచ్చినా కానీ ఎప్పుడు కూడా మిమ్మల్ని ఆశీర్వదిస్తా, ఎప్పుడు కూడా మీకు అందుబాటులో ఉంటా. మీరు ప్రత్యక్షంగా రావచ్చు, మీ పనులు ఏమైనా ఉంటే కూడా చేయించుకోవచ్చు. గెలుపు మందే. రాబోయే కాలంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు. ఎమ్మెల్యేగా మనం గెలవబోతున్నాం. కాబట్టి ప్రజలందరి చేత మనం ఓట్లు వేసుకోవాల్సిన అవసరం చాలా